నమస్తే. తెలంగాణలో తండ్రి కొడుకుల కారు జోరుకు కమలనాథులు బ్రేకులు వేశారు. ముందస్తుకు వెళ్లిన గులాబీ పార్టీ ముందరి కాళ్లకు బంధం వేశారు. పాత బస్తీ ఫ్రంట్తో ఈసారికి బల్దియా పీఠం దక్కించుకునే అవకాశాలున్నా ఇకపై అలాంటి పప్పులేమీ ఉడకవనే సందేశాన్నిచ్చారు. మొదట దుబ్బాకలో దమ్ము చూపిన బీజేపీ ఆ వెంటనే బల్దియాలో భయపెట్టింది. మరో 3 ఏళ్లలో జరగనున్న అసెంబ్లీ పోరులో అధికారం తమదేనని హెచ్చరికలు పంపించింది. దేశం దృష్టిని ఆకర్షించిన భాగ్యనగర సమరంలో ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. బీజేపీ ఇచ్చిన షాక్తో అధికార టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించిన మేయర్ పీఠానికి సరిపడేంత మెజారిటీని దక్కించుకోలేకపోయింది. గత ఎన్నికల్లో కేవలం 4 స్థానాలు గెలిచిన బీజేపీ ఈసారి ఏకంగా 48 స్థానాలకు ఎగబాకింది. సీట్ల విషయంలోనే కాదు, ఓట్ల శాతంలోనూ సత్తా చాటింది. టీఆర్ఎస్కు 35.81% ఓట్లు రాగా బీజేపీకి 35.56% ఓట్లు వచ్చాయి. దీంతో ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల శాతం కేవలం 0.25% మాత్రమే కావడం బీజేపీ ఏ మేరకు విజయవంతమైందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ సాధించిన సీట్లతో మేయర్ పీఠం దక్కకపోవచ్చు, కానీ నైతికంగా విజయం సాధించి టీఆర్ఎస్కు నిద్ర లేకుండా చేసింది. ఇక ఎంఐఎం 18.76% ఓట్లతో 44 స్థానాలను చేజిక్కించుకుని పాత బస్తీలో పట్టు నిలుపుకోగా ఈసారి కూడా కాంగ్రెస్ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. ఇక గ్రేటర్లో టీడీపీ వామపక్షాల అడ్రస్ గల్లంతైపోయింది. ఆ పార్టీల అభ్యర్థులకు చాలా చోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదు. ఈ ఫలితాల సరళిని పరిశీలిస్తే టీఆర్ఎస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగింది. పలుచోట్ల టీఆర్ఎస్తో సమానంగా అనేక స్థానాల్లో బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొదట ఓట్ల శాతాన్ని కొల్లగొట్టడం, ఆ తర్వాత సీట్లను పెంచుకోవడం, అటు తర్వాత అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం, ఇది దేశవ్యాప్తంగా బీజేపీ ఫాలో అవుతున్న ట్రెండ్. దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఇలాగే సాధ్యమైంది. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల రిజల్ట్స్ చూస్తే అదే నిజం కాబోతుందేమోనన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయంతో తెలంగాణలో ఇప్పటిదాకా నెంబర్ 2 పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకున్నట్లయింది. గత బల్దియా ఎన్నికల్లో 2 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఈసారి కూడా అవే 2 సీట్లతో సరిపెట్టుకుంది. ఇక బీజేపీ 48 సీట్లను గెలుచుకోవడమే కాక దాదాపుగా 90 స్థానాల్లో టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చింది. 1-2 చోట్ల మినహా టీఆర్ఎస్ గెలిచిన అన్ని స్థానాల్లోనూ సెకండ్ ప్లేస్ బీజేపీదే. పాత బస్తీలో కూడా పలు డివిజన్లలో టీఆర్ఎస్ను ఢీకొట్టి 2వ స్థానంలో నిలిచింది. ఎంఐఎం గెలిచిన సగం సీట్లలో బీజేపీ 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం మీద బీజేపీ ఓడిన స్థానాల్లోనూ 4/3 సీట్లలో 2వ స్థానంలో నిలిచింది. బల్దియా చరిత్రలో బీజేపీకి ఇంత పెద్ద విజయం ఎప్పుడూ దక్కలేదు. ఇది భవిష్యత్తు రాజకీయాల్లో భారీ మార్పునకు సంకేతమని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక బల్దియా విజయంతో జోష్ మీదున్న బీజేపీ తెలంగాణ సీఎం పీఠంపైనే కన్నేసిందని, మరో 3 ఏళ్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ముప్పు తప్పదనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్యనే కొత్తగా బీజేపీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్కి దుబ్బాక ఫలితం మంచి బూస్ట్ అనే చెప్పాలి. ఆ ఊపులోనే బండి సంజయ్ గ్రేటర్ ఎన్నికల్లోనూ దూకుడుగా వ్యవహరించారు. చాలా చోట్ల కనిపించిన ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకున్న బీజేపీ 2వ స్థానంలో నిలబడింది. ముందు రాష్ట్రంలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అనే సవాల్ను మాత్రం విసిరింది. ఇక ముందు జరిగే ఏ ఎన్నికల్లోనైనా తామే టీఆర్ఎస్కు పోటీ అన్నది మాత్రం కమలనాథులు నిరూపించారు. గతంలో కాంగ్రెస్ పోషించిన ఈ పాత్రను ఇక నుంచి బీజేపీ కైవసం చేసుకోనుంది. మొత్తానికి మొన్నటి దుబ్బాక ఎన్నికల ఫలితం, ఇక తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు బీజేపీ శ్రేణుల్లో జోష్ను పెంచాయి. తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయడానికి బీజేపీ పావులు కదపడానికి ఊతమిచ్చాయి. దీంతో బీజేపీ భవిష్యత్తు ఎన్నికలపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాటం కోసం బీజేపీ ఉందని, బీజేపీకి పట్టం కట్టాలని ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. 2023లో కారు సారు ఇక రారు అంటూ వ్యాఖ్యానిస్తూ ఇదే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. కేసీఆర్ను, కేటీఆర్ను ప్రజలు తిరస్కరించారని బలంగా చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీపై సఫ్రన్ స్ట్రైక్ చేస్తామన్నారు బండి సంజయ్. నిజామాబాద్లో కూతురు ఓటమితో ప్రారంభమైన పతనం అలాగే కొనసాగుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. మొదట కూతురుకి చెక్ పెట్టామని, దుబ్బాకలో విజయంతో అల్లుడు హరీష్ రావుకు చెక్ పెట్టామని, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కొడుకు కేటీఆర్కు చెక్ పెట్టామని చెబుతున్న కమలనాథులు రానున్న ఎన్నికల్లో కేసీఆర్కు చెక్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేస్తామని ఢంకా బజాయిస్తున్నారు. ఇదిలా ఉంటే తమ తక్షణ లక్ష్యం నాగార్జున సాగర్ అంటున్నారు బీజేపీ నేతలు. గ్రేటర్ జోష్తో ఇప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లోనూ తొడగొడతామని చెబుతున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతితో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. 6 నెలల సమయంలో బైపోల్ రూపంలో కమల దళం మరో పరీక్షకు సిద్ధమవుతోంది.